నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వేతన సవరణ చేయాలని, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యాలయం పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదలేది లేదని కలెక్టరేట్ వద్ద కార్మికులు బైఠాయించారు. బైఠాయించిన కార్మికులు మధ్యాహ్నం 1 గంట అవుతున్నా అధికారులు ఎవరూ రాకపోవడంతో కలెక్టర్కి సమస్యలు చెప్పేందుకు వేల మంది కార్మికులు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు బలవంతంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె సురేష్, టివి రమణ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎం శ్రీనివాస్, జిల్లా నాయకులు వి లక్ష్మి, ఏ జగన్మోహన్ రావు, రామారావు, మరో 6 కార్మికులను మొత్తం 12 మందిని అరెస్టు చేసి డెంకాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరో సిఐటియు నాయకుడు సిహెచ్ వెంకటేష్ను 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి జ్ఞానం ఉండాలేదు. నేషనల్ హెల్త్ మిషన్ అర్బన్ పిహెచ్సిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాను. సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాను. గత 10-15 ఏళ్ళుగా వైద్య ఆరోగ్య రంగమైనటువంటి కీలక రంగంలో పనిచేస్తూ వేతన సవరణ నోచుకోకుండా ఈరోజు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకు రావడం చాలా కష్టకరమైన సాధ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరికీ రెగ్యులర్ చేస్తాము, వేతన సవరణ చేస్తాము, మీకు ఏదైతే కనీస వేతన చట్టాలు ఇప్పిస్తాము, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేస్తామని చెప్పి రకరకాల సందర్భాల్లో మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంకి ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినా వినిపించుకుంటాం సరే ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించకుండా ఏవైతే కనీస సమస్యలు ఉన్నాయో, న్యాయమైన సమస్యలు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఇవేవి కూడా పట్టించుకోకుండా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి పదవీ విరమణ పొందితే అలాగే కనీసం గ్రాట్యుటీ లేదు, పెన్షన్ లేదు, పదవీ విరమణ పారితోషికం లేదు, ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు ఒక రోజు కూలీ వేతనం రోజు కూలీ కంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ చదువుకున్నప్పటికీ కూలి పని కంటే దారుణంగా ఉంది. వేతనాలు కూడా సమయానికి అవ్వడం లేదు. ఈరోజు 10వ తారీఖు అయినప్పటికీ కూడా అర్బన్ పిహెచ్సీలకు ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్పందించి ఈ ఏదైతే కనీస వేతన చట్టాలు ఉన్నాయో అందరికీ వేతన సవరణ చేసి ఈ 4 ఏళ్ళుగా ఇవ్వాల్సినటువంటి 5% ఇంక్రిమెంట్లను మొత్తం ఎరియర్ సహా చెల్లించాలని చెప్పి ఎన్హెచ్ఎం ఉద్యోగులకి అలాగే అర్బన్ పిహెచ్సి ఉద్యోగులు అనేటువంటి అందరికీ కూడా ఈ రకమైన చర్యలు చేపట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎస్కే బ్యాగం అండి. నేను ఉర్దూ స్కూల్లో 17 సంవత్సరాలు బట్టి నేను ఆయాగా చేస్తున్నానండి. మాకు ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఆ స్కూల్లో శాలరీ కూడా నాకు లేదండి. అలా 2 సంవత్సరాలు సర్వీస్, 3 సంవత్సరాలు సర్వీస్ ఫ్రీగా చేశాను. మా గత ప్రభుత్వం వచ్చింది మాకు 6,000 చేసింది, 2000 నుంచి 6,000 చేసింది. 6,000
నుంచి మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చింది. మాకు జీతాలు కూడా కనీసం లేకుండా చేస్తారు, సరే కదా, మాకు అసలు గుర్తింపు కూడా లేకుండా చేస్తారు. మాకు స్కూల్లో చూస్తే చాలా ఒత్తిడి ఉంది. మీరు ఉదయం వస్తున్నారు, మీరు 8 గంటలకు వచ్చేసి సాయంత్రం 6 గంటల వరకు ఉండండి అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు 5,000 పెట్టి జీతాలు పాడకపోతే మాకు ఎవరు ఇస్తారు? మేము ఏంటి, మేము బతకాలి, మా ఆరోగ్యాలు పాడకపోతే మాకు ఎవరు చూస్తున్నారు? మీరు కానీ ఏమైనా ఇస్తున్నారా అని మేము అడిగాం. అదేదో పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం నేను చేసినప్పటి నుంచి పాత ప్రభుత్వం ఇచ్చిన 6,000 వేతనంతో పనిచేస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు కనీసం 2 సంవత్సరాల అవుతుంది. ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చి మాకు జీతం ఇచ్చింది 6,000 జీతం ఇస్తారు. ఆ 6,000కి ఉదయాన్న 8 గంటల స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5:30 వరకు స్కూల్లోనే ఉండాల్సిన పరిస్థితి. కనీసం మాకు నెలలో ఆరోగ్యం బాగలేదన్న ఒక సెలవు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఏమనంటే సార్ ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, నాకు సెలవు కావాలన్నా మాకైతే సంబంధం లేదమ్మా, మీరు ఆరోగ్యం బాగాలేకపోయినా స్కూల్లోనే ఉండాల్సిన పరిస్థితి మాది. ఇప్పుడు ఇస్తున్న జీతం ప్రస్తుతం ఉన్న ధరలు కనీసం రోజుకి ప్రభుత్వం కేంద్రం నిర్ణయించింది ఒక కుటుంబం జీవించాలంటే కనీసం వేతనం 26 చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడున్న మన ప్రభుత్వం మాత్రం ఏంటంటే వాళ్ళ అవసరం నిమిత్తమే వాడుకుంటున్నారే తప్ప పనిచేస్తున్న కార్మికులకి ఎవరికి ఎటువంటి గుర్తింపు లేదు, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మేము ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలందరికీ మా కనీసం ఎలాగైతే టీచర్ని స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థులు ఎలాగైతే గుర్తిస్తుండ్రో స్కూల్లో పనిచేస్తున్న ఆయాన్ని కూడా అలాగే గుర్తించాలి. 1,008 మంది పిల్లలకి ఎంతమంది ఆయాలు ఉండాలి? 2 సరిపోతారా? గవర్నమెంట్ ఏంటంటుంది 100 మందికి ఒక ఆయాన్ని కావాలంటుంది. అలాంటిది 3,800 మందికి 2 ఆయాలు సరిపోతారా? సరిపోరు. కనీసం స్కూల్లో పనిచేస్తున్న పిల్లలు బట్టైనా ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు ఎలాగైతే నియమిస్తుండ్రో స్కూల్లో పనిచేస్తున్న ఆయాలను కూడా అలాగే నియమించాలి. వేతనాలు కూడా పెంచాలి. కనీసం మేము 26 వేతనం ఇమ్మని మేము అడుగుతున్నాం. ఇచ్చి మాకు చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్క డ్యూటీ ఎండసీయడానికి ప్రతి ఒక్క డ్యూటీ కూడా మాకు చెప్తున్నారు. కనీసము మీ జీతాలు అడిగితే మాకు తెలీదు, ఆ విషయం మీరు చూసుకోండి అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన 6,000కి మోడీ ఇచ్చిన 2,500కి ఈ జీతాలు మేము ప్రతిరోజు మన గోసకు వచ్చి ఆ ఛార్జీలు పెట్టుకొని తినడానికి కూడా తిండి లేకుండా ఆ కస్టమర్స్ కూడా రూపాయి ఎవరు మాకు. మా కష్టం మీద మేమే బ్రతకాలి. మా పిల్లలు మేము ఏడు పెంచుకుంటాము ఆ 7,000తోటి. తిండి పంటల రేట్లు పెరిగిపోయేవి. నూనె కానించి బియ్యం కానించి ఉల్లిపాయలు సమస్తం పెరిగిపోయేవి. మా కష్టం ఎవరు జరుగుతారు? ఏమి అడిగితే మా స్టాఫ్ అడిగితే మాకు తెలియదమ్మా, మీ డ్యూటీ నచ్చితే చెయ్యండి, డ్యూటీ ఇలా మానేయండి అనేస్తున్నారు. అది మా కష్టం ఎవరితో చెప్పుకుంటే ఇలాగ కొడుతున్నారు మమ్మల్ని. దీనికి ప్రతిఫలం దేవుడు కూడా ఇంకా దేవుడికి ఎంత గొప్ప కష్టంగా ఉంటున్నది. ఈ డ్యూటీలు మాత్రం ఎంత విలువ లేదు మనిషికి. జీతాలా లేవు. ప్రతి నెల కష్టమే, ప్రతి నెల గొడ్డుల్లా కష్టపడ్డాం కానీ ప్రతిఫలం లేదు. దీనికి ప్రభుత్వమే చెప్పాలి. మాది బోరాడు పిహెచ్ నాయరాల వలస గ్రామం. మేము 2006 నుంచి పనిచేస్తాం మాస వర్కర్గా. 300 నుంచి కూడా కష్టపడి పనిచేస్తాం. అలాగా 6,000 వరకు పెట్టారు. పెట్టిన తర్వాత సచివాలయాలు వచ్చాయి, సబ్ సెంటర్లు వచ్చాయి, ఎమ్మెల్యేలు గారులు వచ్చారు, ఏఎన్ఎంలు వచ్చారు. మా మీద 3 నెల తప్పటి నుంచి నమోదు చేస్తాము. నమోదు చేసిన నుంచి మేము అందరికీ ప్రతి ఇన్ఫర్మేషన్ ఏఎన్ఎం గారికి మేము ఇవ్వాలి. మాకు జ్వరం వస్తే ఒక సెలవు ఎవరు, ఒక లీవ్ కావాలంటే ఎవరు, ఒక పర్మిషన్ ఎవరు, ఏదెవరు గొడ్డుల్లా సాకులు చేయడమే. మాకు ఏడు పడుతుందమ్మా, రూపాయి కూడా లేదు. బయట కూలికి వెళ్ళిపోయిన వాళ్ళకి 300-400 వస్తుంది. ప్రతి దానికి ఉదయం లేచి నుంచి కొట్టుకొని పనులు చేసుకొని అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వడ్డీ సాకరీ చేస్తాను మమ్మ చేసినా మాకు విలువలేదు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వాన్ని సీఎం గారిని నేను మా కష్టాన్ని భరించి ఒక 26,000 మాకు కనీస వేతనం పెట్టమని ఆ సీఎం గారిని కోరుకుంటూ మేము వినిపించుకుంటాను మమ్మ.